సెక్యులరిజం లాంటి పదాలు, ప్రజాస్వామ్యం అనే పదాలు ఒక్కొక్క చోట ఒక్కొక్క వింతగా ఉంటుంటాయి. రష్యాలో సెక్యులరిస్ట్ కంట్రీనే, సోవియట్ కంట్రీ సోషలిస్ట్ కంట్రీనే, కానీ ముస్లింలను అక్కడ ప్రత్యేకంగా వాళ్ళ పనులు వాళ్ళని చేసుకొని. చైనా సెక్యులర్ కంట్రీనే, అలాగే సోషలిస్ట్ కంట్రీనే. అక్కడ ముస్లింలకు సంబంధించి వేగర్ ముస్లింలు ఏం చేస్తారో తెలుసు. కానీ అంటే వాళ్ళ దేశపు సోషలిస్ట్, వాళ్ళ దేశపు సెక్యులరిజం అది. అలాగే ఫ్రాన్స్లో సెక్యులరిజం అంటే అసలు మతం అన్న ప్రస్తావనే ఉండదు ఎక్కడా కూడా. కానీ అదే అమెరికాలో సెక్యులరిజం అంటే మేము సెక్యులర్ అని చెప్తారు, కానీ అక్కడ బైబిల్ మీదనే ప్రమాణం చేస్తారు. కాబట్టి సెక్యులరిజం, డెమోక్రసీ అనేటువంటిది ఎవరి అర్థం వాళ్ళదే. రష్యాలో డెమోక్రసీ అని చెప్తాడు, చైనా వాడు డెమోక్రసీ అని చెప్తాడు. మనం ఒప్పుకు తీరాల్సినటువంటి అంశం. ఇప్పుడు బ్రిటన్లో డెమోక్రసీ ఏంటంటే, సెక్యులరిజం ఏంటంటే, అక్కడ క్రైస్తవులు వాళ్ళ పండగలు ఘనంగా చేసుకోవచ్చు, ముస్లింలు వాళ్ళ పండగలు ఘనంగా చేసుకోవచ్చు, హిందువులు కూడా వాళ్ళ పండగలు ఘనంగా చేసుకోవచ్చు. కాకపోతే ముస్లిం పండగలకి ప్రభుత్వం సపోర్ట్ పూర్తిగా ఉంటుంది, క్రైస్తవ పండగలకు ప్రభుత్వం సపోర్ట్ పూర్తిగా ఉంటుంది, రోడ్ల మీద ఇవన్నీ కూడా. అదే హిందువుల పండగలకి ఇంటికి వచ్చేటప్పటికి ఆ నిర్దేశించిన ప్రదేశంలో చేయాలి. సరే, అంతవరకు కూడా తప్పలేదు, మన భావ ప్రకటన స్వేచ్ఛ మనకి. యూదులకి మాత్రం ఆ విధమైన అవకాశం ఇవ్వరు, ఇజ్రాయెల్కి సంబంధించిన యూదులకి మాత్రం ఆ విధమైన అవకాశం ఇవ్వరు. అదొక తరహా సెక్యులరిజం అనమాట.